మనందరికీ తెలిసినట్టుగా ప్రపంచంలో అత్యంత తెలివైన జీవి మానవుడే. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన కంప్యూటర్ లాంటి సూపర్ ఇంటెలిజెంట్ పరికరాన్ని కనిపెట్టింది కూడా మానవులే. అయితే ఈ ప్రపంచంలో మానవుల మేధస్సుని ఛాలెంజ్ చేసే జీవి ఏదైనా ఉందా అంటే అవును అని చెప్పొచ్చు. అవే కొన్ని జంతువులు. ప్రపంచంలో మానవుడి కంటే చాలా రెట్లు ఎక్కువ తెలివితేటలు కలిగిన జంతువులు కూడా ఉన్నాయి. ఈ రోజు వీడియోలో ప్రపంచంలోని కొన్ని అద్భుతమైన తెలివైన ఇంటెలిజెంట్ జంతువుల గురించి తెలుసుకోబోతున్నాం. అవి చేసే తెలివైన పనులు చూసి మీరు కూడా ఆశ్చర్యపోతారు. గ్లోబల్ చాట్స్ తెలుగు ప్రేక్షకులకు స్వాగతం. డాల్ఫిన్స్. శాస్త్రవేత్తలు సముద్రంలో అత్యంత తెలివైన జీవిగా భావించే డాల్ఫిన్తో ప్రారంభిద్దాం. దానికి ప్రధాన కారణం దాని ఐక్యూ. డాల్ఫిన్ యొక్క ఐక్యూ స్థాయి మానవుడితో సమానంగా ఉంటుంది. పరిశోధనల ప్రకారం డాల్ఫిన్ మెదడు దాని బాడీ సైజ్ రేషియోతో పోలిసి చాలా పెద్దదిగా ఉంటుంది. మరియు వాటి సెరిబ్రల్ కార్టెక్స్, మెదడులోని ఆలోచించే మరియు అర్థం చేసుకునే సామర్థ్యం కలిగిన భాగం డాల్ఫిన్లలో మానవుల తర్వాత అత్యంత అభివృద్ధి చెందినదిగా ఉంటుంది. డాల్ఫిన్లు సాధారణ సముద్ర జీవులు కావు. అవి వాటి సొంత భాషలో మాట్లాడగలవు. వాటి ఈలలు మరియు క్లికింగ్ సౌండ్స్ నిజానికి ఒక రకమైన కోడెడ్ లాంగ్వేజ్లో పనిచేస్తాయి. అలా అవి ఒకదానికొకటి పేరుతో పిలుచుకుంటాయి. ప్రతి డాల్ఫిన్కి దాని సొంత సిగ్నేచర్ విజిల్ సౌండ్ ఉంటుంది. దాని ద్వారా అవి గుర్తించబడతాయి. మానవులకి తమ సొంత పేర్లున్నట్టుగా డాల్ఫిన్స్ తమను తాము అద్దంలో చూసుకుని గుర్తించగలవు. అవి ఓన్లీ మనుషులు, ఏనుగులు, మరికొన్ని జీవులు మాత్రమే అలా చేయగలవు. డాల్ఫిన్స్ కొన్ని టూల్స్ కూడా వాడడం నేర్చుకున్నాయి. ఉదాహరణకి సముద్రపు అడుగు భాగంలో వేటాడేటప్పుడు అవి తమ నోటిని స్పాంజితో కప్పుకుంటాయి. అలా చేసి అవి గాయపడకుండా చూసుకుంటాయి. ఇవి ఎంత తెలివైన జీవులంటే కొన్నిసార్లు మనుషుల ప్రాణాలు కూడా కాపాడాయి. ఒక షాకింగ్ సంఘటనలో ఒక డాల్ఫిన్ ఒక స్విమ్మర్ని షార్క్ దాడి నుండి కాపాడుతుంది. ఆ సంఘటన తర్వాత శాస్త్రవేత్తలు వీటికి సానుభూతి మరియు మోరల్ ఫీలింగ్స్ కూడా ఉన్నాయా అని ఆలోచించాల్సి వచ్చింది. బహుశా అందుకేనేమో డాల్ఫిన్స్ ని సముద్రంలో అత్యంత తెలివైన మరియు ఎమోషనల్ జీవులుగా పరిగణిస్తారు. చింపాంజీస్. ఈ భూమిపై మానవుల తర్వాత ఏదైనా తెలివైన జీవి ఉందా అంటే అది చింపాంజీ అని చెప్పొచ్చు. అది మన ప్రైమేట్ ఫ్యామిలీలో ఒక భాగం మరియు మన డిఎన్ఏలో 98% దాంతో మ్యాచ్ అవుతుంది. అంటే అది మనుషులకు చాలా దగ్గరి సంబంధ జీవి. వాటి ఐక్యూ స్థాయి 5 సంవత్సరాల పిల్లాడి ఐక్యూ స్థాయికి ఎక్కువగా ఉంటుంది. చింపాంజీలు శక్తివంతమైనవి మాత్రమే కాకుండా అవి చాలా తెలివైనవి కూడా. అవి ప్లాన్ వేసుకుని వేటాడతాయి. వాటికి టూల్స్ ని ఎలా ఉపయోగించాలని కూడా తెలుసు. అవి తమ సొంత భాషలో కూడా సంభాషించగలవు. కొన్ని చింపాంజీలకు కొన్ని వందల సైగ భాషలు కూడా నేర్పించారు. అలా అవి మానవులతో కూడా సంభాషించగలవు. అంతేకాదు, క్యోటో యూనివర్సిటీలో ఒక ప్రయోగం సమయంలో చింపాంజీలకు నంబర్స్ గుర్తుంచుకోవడానికి ఒక టెస్ట్ ఇవ్వబడింది. అందులో అవి మానవులు కూడా ఓడించాయి. మనుషులు గుర్తుంచుకోలేనంత వేగంగా అవి నంబర్స్ ని మరియు ప్యాటర్న్స్ కూడా గుర్తుంచుకోగలవు. ఇవి చేసే మరో తెలివైన పని ఏంటంటే ఆఫ్రికా అడవుల్లోని చింపాంజీలు చెట్ల కొమ్మలను విరిచి వాటితో బల్లెం లాంటి పరికరాన్ని తయారు చేసి దాంతో చిన్న జంతువులను కూడా వేటాడతాయి. అంటే అవి ఇప్పటికీ ప్రైమేట్ హ్యూమన్స్ చేసిన పనిముట్లను తయారు చేసుకుంటున్నాయి. చింపాంజీలకు కూడా మనలాంటి టెక్నిక్ అర్థమైతే ఇక అవి కూడా ల్యాప్టాప్ ముందు కూర్చుని మనలాగే ఆఫీస్లో పనిచేస్తుంటాయేమో. అడవిలో ఉండే ఈ సూపర్ జీనియస్ నిజంగా ఒక చిన్న పిల్లాడి కంటే తక్కువేమీ కాదు. ఎలిఫెంట్స్. తెలివైన జంతువుల గురించి మాట్లాడుకుంటే ఏనుగు పేరు అన్నిటికంటే అగ్రస్థానంలో ఉంటుంది. అవి ప్రపంచంలోనే నేలపై జీవించే అతిపెద్ద జీవులే కాకుండా వాటి శక్తివంతమైన జ్ఞాపక శక్తి మరియు డీప్ ఇమోషన్ ఉన్న జంతువులుగా పేరున్నాయి. భూమిపై నివసించే అన్ని జంతువులలో ఏనుగు మెదడు అతిపెద్దది. దాని మెదడు దాదాపు 5 కిలోల బరువు ఉంటుంది. వాటి ఐక్యూ లెవెల్ ఒక 6 సంవత్సరాల పిల్లాడికి సమానంగా ఉంటుంది. వాటి జ్ఞాపక శక్తి గురించి తెలుసుకుంటే నిజంగా ఆశ్చర్యపోతారు. శాస్త్రవేత్తల ప్రకారం ఏనుగులు చాలా సంవత్సరాల తర్వాత కూడా మనుషులను, రోడ్లను మరియు ఇతర జంతువులను గుర్తుపెట్టుకోగలవని చెప్తున్నారు. ఆఫ్రికాలో ఒక ఏనుగు 10 సంవత్సరాల తర్వాత తన పాత యజమానిని గుర్తించి సంతోషంగా అరుస్తూ అతని వద్దకు వచ్చింది. ఏనుగులు ప్రాబ్లమ్ సాల్వింగ్ లో కూడా చాలా ఆరితేరినవిగా ఉంటాయి. వాటికి పనిముట్లు కూడా ఎలా ఉపయోగించాలో తెలుసు. ఉదాహరణకి నీటి దగ్గరికి చేరుకోవడానికి అడ్డం వచ్చే చెట్లను తొలగించడం ఎలానో తెలుసు. అలాగే కొమ్మలను విరిచి ఫ్యాన్ లాగా ఉపయోగించడం కూడా వాటికి తెలుసు. అంతేకాకుండా ఏనుగులు మనుషుల మాదిరిగా దుఃఖాన్ని మరియు ఆనందాన్ని కూడా అనుభవించగలవు. వాటి మందలో ఒక ఏనుగు చనిపోతే అవి గంటల తరబడి వాటి చుట్టూ తిరుగుతూ బాధపడుతుంటాయి. అలాగే చాలాసార్లు అవి వాటి ఎముకలను కూడా తాకుతూ వాటిని గుర్తు చేసుకుని ఏడుస్తూ ఉంటాయి. అత్యంత ఆసక్తికరమైన విషయం ఏంటంటే కొన్ని ఏనుగులు పెయింటింగ్ వేయడం, పాటలకి, సంగీతానికి అనుగుణంగా డ్యాన్స్ చేయడం కూడా చేస్తూ ఉంటాయి. అంటే అవి శక్తివంతమైనవే కాకుండా ఎమోషనల్ మరియు క్రియేటివ్ జీవులని చెప్పొచ్చు. ఒకవేళ ఏనుగులు మన భాష మాట్లాడగలిగితే అవి నిజంగా ఎంత శక్తివంతమైనవో, ఎంత తెలివైనవో మనకు చూపించేవి. క్రో. మీరు పెద్దవి మరియు శక్తివంతమైన జీవులు మాత్రమే అత్యంత తెలివైనవి అనుకుంటే కాకులు మీ ఆలోచనను మార్చగలవు.
దీన్ని ప్రపంచంలోనే అత్యంత తెలివైన పక్షిగా పరిగణిస్తారు. శాస్త్రవేత్తలు అయితే దీన్ని ఫ్లయింగ్ మంకీ అంటే ఎగిరే కోతి అని కూడా సంబోధిస్తారు. ఎందుకంటే దాని తెలివితేటలు మరియు ప్రాబ్లమ్ సాల్వింగ్ సామర్థ్యం ఏ ప్రైమేట్స్ కంటే అంటే కోతి జాతి కంటే తక్కువ కాదు. కాకి మెదడు దాని శరీర పరిమాణాన్ని బట్టి పోలిస్తే చాలా పెద్దదిగా ఉంటుంది. దాని ఐక్యూ లెవెల్ ఒక 12 ఏళ్ల పిల్లాడితో సమానంగా ఉంటుంది. ఒక పరిశోధనలో కాకి మొదట సమస్యను అర్థం చేసుకుంటుంది. ఆ తర్వాత దాని ప్రకారం వ్యూహాలు రచిస్తూ ఆ సమస్యను సాల్వ్ చేయడానికి ట్రై చేస్తుంది. అంటే అవి ఆలోచించి నిర్ణయం తీసుకుంటాయి, అచ్చం మన మనుషుల్లాగా. అత్యంత ఆసక్తికరమైన విషయం ఏంటంటే కాకులు పనిముట్లను కూడా తయారు చేయగలవు మరియు వాటిని ఉపయోగించగలవు కూడా. శాస్త్రవేత్తల ఒక ప్రయోగంలో ఒక కాకి ఒక సన్నని తీగను తిప్పి దాన్ని ఒక హుక్ లాగా తయారు చేసి ఆ తర్వాత ఒక కంటైనర్లో ఉన్న ఆహారాన్ని దాంతో తీయడానికి ఉపయోగించింది. దీంతో కాకులకి పనిముట్లు ఎలా ఉపయోగించడమో తెలియడమే కాకుండా అవసరమైనప్పుడు వాటిని మోడిఫై చేస్తూ తమ అవసరానికి అనుగుణంగా మార్చగలవు అని కూడా రుజువైంది. కాకి జ్ఞాపక శక్తి కూడా చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు కాకి హాని చేయాలి అని చూస్తే అది మీ ముఖాన్ని సంవత్సరాల తరబడి గుర్తుపెట్టుకోగలదు. అలాగే దాని తోటి కాకులకు కూడా ఆ విషయాన్ని చెప్పగలదు. అంతేకాకుండా ప్రతీకారం తీర్చుకునే సామర్థ్యం కూడా కలిగి ఉంటుంది. జపాన్లో కనిపించే కాకులు ట్రాఫిక్ లైట్లు కూడా ఉపయోగించడం నేర్చుకున్నాయి. ముందుగా అవి వాల్నట్స్ ని అంటే అక్రోట్స్ ని రోడ్డుపై పెట్టి వస్తాయి. ఆ తర్వాత వాటి పైనుంచి కార్లు వెళ్లడంతో అవి టైర్ల కింద పడి విరిగిపోయినప్పుడు సిగ్నల్ రెడ్ కాగానే అవి వెళ్లి వాటిని తింటూ ఉంటాయి. ఒకవేళ కాకులకు చేతులు ఉండి ఉంటే అవి కూడా చింపాంజీ లాగా టూల్స్ ని ఉపయోగించి పనిచేసేవేమో. ఆక్టోపస్. ఒకవేళ మీరు వెన్నెముక ఉన్న జంతువులు తెలివైనవి అనుకుంటే ఆక్టోపస్ మీ ఆలోచనని పూర్తిగా మార్చేస్తుంది. దీన్ని సముద్రపు ఏలియన్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే దానికి తెలివితేటలు ఇతర సముద్రపు జీవుల కంటే చాలా రెట్లు ఎక్కువగా ఉంటాయి. ఆక్టోపస్ మెదడు దాని తలలో మాత్రమే కాకుండా దాని 8 చేతుల్లో కూడా ఉంటుంది. దాని నాడీ వ్యవస్థ చాలా అడ్వాన్స్డ్గా ఉంటుంది. దాని టెంటికల్స్ స్వయంగా ఆలోచించగలవు మరియు విభిన్న నిర్ణయాలు కూడా తీసుకోగలవు. అంటే ఒక చెయ్యి ఏదైనా వస్తువుని పట్టుకోవడానికి వెళ్తే మరో చెయ్యి వేరే పని చేయడంలో బిజీగా ఉంటుంది. అంతేకాదు ఆక్టోపస్ తాళాలు కూడా తెరవగలదు. అలాగే పజిల్స్ని కూడా సాల్వ్ చేయగలదు. అది జూలో ఉండే ట్యాంక్ల నుండి కూడా తప్పించుకుని ప్లాన్ చేయగలదు. ఏదైనా చిన్న రంధ్రం నుంచైనా అది తప్పించుకోగలదు. అందుకే శాస్త్రవేత్తలు దీన్ని ఎస్కేప్ ఆర్టిస్ట్ అని కూడా పిలుస్తారు. ఆక్టోపస్ మెమరీ చాలా షార్ప్ గా ఉంటుంది. అవి మనుషుల మాదిరిగానే సమస్యను అర్థం చేసుకుని సాల్వ్ చేయగలుగుతాయి. ఒక ప్రయోగంలో ఆక్టోపస్ ని గాజు సీసాలో బంధించి ఆహారాన్ని బయట పెట్టారు. కొద్దిసేపట్లో అది టెంటికల్స్ ని ఉపయోగించి మూత తెరుచుకుని బయటకు వచ్చింది. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆక్టోపస్ తన చర్మం రంగుని, ఆకారాన్ని మరియు శరీర ఆకృతిని కూడా మార్చుకోగలవు. అలా కొన్నిసార్లు అవి శిలలా కనిపిస్తూ ఉంటాయి. ఈ శక్తి దాని సముద్రపు నింజాన్ని చేస్తుంది. అలాగే కొన్ని సమయాల్లో మాంసాహార జీవుల నుండి తప్పించుకోవడానికి సహాయపడుతుంది. సో ఇవి ప్రపంచంలోని కొన్ని తెలివైన పక్షులు మరియు జంతువులు. వాటి తెలివితేటలకు అవి పేరు పొందాయి. మీకు ఈ వీడియోలో నచ్చిన తెలివైన జీవి ఏదో కమెంట్స్లో తెలియజేయండి. అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. ఒకవేళ మీరు మా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి ఉంటే మా గ్లోబల్ చాట్స్ తెలుగు ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ కాకుండా ఉంటారు. అలాగే ప్రపంచంలో చాలా అరుదుగా కనిపించే 10 వింతైన చెట్ల మీద ఒక వీడియో చేశాను. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే చూడండి. మరో అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్కారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.